సంగారెడ్డి జిల్లా జైరాబాద్ మండలం గోవింద్పూర్ గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. పొలంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై మధుగొండ జగన్, మల్లేష్ అనే అన్నదమ్ములు ప్రాణాలు కోల్పోయారు. అడవి పందుల కోసం కరెంటు తీగలు ఏర్పాటు చేస్తుండగా షాక్కు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, సంబంధిత అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను జైరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. సంగారెడ్డి జిల్లా జైరాబాద్ మండలం గోవింద్పూర్ గ్రామంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. పొలంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై మధుగొండ జగన్, మల్లేష్ అనే అన్నదమ్ములు ప్రాణాలు కోల్పోయారు. అడవి పందుల కోసం కరెంటు తీగలు ఏర్పాటు చేస్తుండగా షాక్కు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, సంబంధిత అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను జైరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, చెప్పండి. జైరాబాద్ మండలం గోవింద్పూర్ గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు పొలంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై చనిపోయినట్లుగా మనకు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? మార్నింగ్ మమత, సంగారెడ్డి జిల్లా జైరాబాద్ సమీపంలోని గోవిందాపూర్ లో విషాదం జరిగింది. అక్కడ ఇద్దరు రైతులు చనిపోయినటువంటి ఒక విషాద ఘటన అక్కడ స్థానికంగా విషాదాన్ని కలిగించింది. ముఖ్యంగా జైరాబాద్ మండలం గోవిందాపూర్ గ్రామానికి సంబంధించి నిన్న రాత్రి తమ పంట పొలం చుట్టూ విద్యుత్ వైర్లు వేయడం కోసం ప్రయత్నం చేస్తున్న సమయంలో ఇద్దరు అన్నదమ్ములు ఎరుకల మల్లేశము, ఎరుకల జగన్ అని చెప్పి ఇద్దరు కూడా ప్రమాదవశాత్తు మృతి చెందినటువంటి ఘటన జరిగింది. అందుల నుండి తమ పంట పొలాన్ని రక్షించుకోవడం కోసం నిన్న రాత్రి విద్యుత్ వైర్లని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా నిన్న రాత్రి వాళ్ళు డైరెక్ట్ గా వైర్ల నుంచి కనెక్షన్ తీసుకోవడం కోసం అక్విజిషన్ సిస్టమ్ రైతులు సాధారణంగా అమలు చేస్తూ ఉంటారు. అందులో ఆ క్రమంలోనే నిన్న రాత్రి వాళ్ళు ఒక కొండి వేసిన తర్వాత మరొక కొండి కోసం ప్రయత్నం చేస్తున్న క్రమంలో అది రెండో కొండికి కూడా ప్రమాదవశాత్తు ఆ విద్యుత్ వైర్లు తగిలి వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి వైర్ కి వీళ్ళ కనెక్షన్ తగిలి ఇద్దరు కూడా ఒకరిని ఒకరు పట్టుకొని ఇద్దరు కూడా చనిపోయినటువంటి ఘటన అక్కడ చోటు చేసుకుంది. ఇది గ్రామంలో తీవ్రమైనటువంటి విషాదాన్ని నింపినటువంటి పరిస్థితి. ముఖ్యంగా రైతుల్లో తమ పంట పొలాన్ని కాపాడుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో ఒకవైపు అయితే ఇలాంటి కష్టాలు ఎదురవుతున్న పరిస్థితి చాలా సందర్భాల్లో జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఒకవైపు ఇటు పందుల నుంచి పంట పొలాన్ని రక్షించే కరెంటు వైర్ ఏర్పాటు చేసే విధానం ఒకవైపు ఉంటే, రైతులు ఎండిపోతున్న పంటను రక్షించుకోవడం కోసం ఒకవైపు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. మొత్తానికి రైతులు అనేక విధాలుగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఈ ఘటనకు సంబంధించి మాత్రం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. రెండు శవాన్ని కూడా జైరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్ మార్టం కోసం తరలించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఆ కుటుంబంలో మాత్రం తీవ్రమైనటువంటి విషాదాన్ని నిండిపోయింది. మమత. రైట్ రంగాచారి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.